దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, ఆర్ యు రాబింగ్ గాడ్? అంటే మనము దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడికి మనము ఇవ్వవలసినవన్నీ చాలా దొంగిలిస్తున్నాం. ఎందుకంటే భూమి ఆకాశములను సృజించిన ఆయన పోలిక, ఆయన స్వరూపములో మనల్ని చేసుకుని నాసికారంధ్రములో జీవవాయువును ఊది మనలను ఆయన సృష్టించిన సృష్టిని ఏలుతూ దాని తర్వాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యమును ఏలుటే మన పని. అందుకే ఆ పరలోక రాజ్యమును వేలటానికి మనకి ఈ భూమి మీద మనకిచ్చిన పరలోకపు గవని సంఘం అండి. గుర్తుపెట్టుకోండి, ఇది కడవరి కాలం, యేసు ప్రభు వచ్చే కాలం. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21-22 వచనాల్లో సంఘము యొక్క పాదాల కింద సమస్తము ఉంచబడినాయండి. మీరు కావలిస్తే మీరు వాక్యము చదవండి, ఏవైనా గాని సంఘములోనే ఉన్నాయి. కీర్తనలు 36:7 అంటాడు ప్రభు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నీ సన్నిధిలో ఆహార సమృద్ధి, నీ సన్నిధిలో ఆనంద ప్రవాహము, నీ సన్నిధిలో నిత్యము జీవపు ఊట ఉన్నదంటున్నాడు. కానీ ఈరోజు సంఘం యొక్క విలువ నానాటికి తగ్గిపోతుంది. ఈరోజు 5 మర్మాలు మనము దేవుని దగ్గర నుండి, సృష్టికర్త దగ్గర నుండి మనము ఏమేమి దొంగిలిస్తున్నామో, అంటే పోగొట్టుకుంటున్నామో 5 విషయాలు మనము తెలుసుకుందాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం, ఇది సంపూర్ణముగా పరిపూర్ణముగా క్రీస్తుని ఎరగని వారికి కాదు గాని మెసేజ్, క్రీస్తును ఎరిగి ఎందుకు ఇంకా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఈ రోగము, లేకపోతే ఈ అప్పు, లేకపోతే ఈ యొక్క బిడలు మా మాట వినటలేదు, లేకపోతే కార్యాలు జరగటలేదు, నా గర్భం ఇంకా తెరవటలేదు, ఏ సమస్య ఉన్నా నువ్వు సంఘానికి వచ్చినప్పుడు సంఘము కలిసి ప్రార్థిస్తుంది గనుక ఆ సంఘము ద్వారా నిన్ను విడిపించబడతా. కానీ దేవుని తెలుసుకుని ఆత్మఫలాలు పొందుకుని, ఆత్మవరాలు పొందుకుని ఒక సృష్టికర్త దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ద్వితీయోపదేశకాండం 28:1 నా మాటను శ్రద్ధగా విని దాన్ని అనుసరిస్తే మీరు భూమి యొక్క సమస్త జనముల కంటే హెచ్చించబడతారన్న. కానీ ఈరోజు జనాలకు ఏమైపోయిందంటే సంఘం అంటే అసలు ఆసక్తి లేదు, విలువ లేదు. నీ ఇష్టం వచ్చిన టైంకి వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నావు. కానీ ఏమంటే లోకములో ఆ సినిమా షికార్లకు వెళ్ళే వాళ్ళు
ఒక్క సెకండ్ కూడా టైంకి వెళ్తారు. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితులు ఏమైపోయినాయి అంటే దేవుని దగ్గర నుండి చాలా చాలా దొంగిలిస్తున్నారు. వీటిలో 5 మీకు చెప్తా. ఈ 5 మీకు ఇష్టమైతే రాసుకోండి. ఇది కేవలం దేవుని పిల్లలకే, ఈ రోజు క్రీస్తుని ఎరిగిన పిల్లలకి ఈ మెసేజ్ నేను చెప్తున్నా. ఆమేన్. మొట్టమొదటిది, ప్రతి ఒక్క దేవుని కుమారుడు, దేవుని యొక్క కుమార్తె విత్ హోల్డింగ్స్, టైత్స్ అండ్ ఆఫరింగ్స్. ఇది చెప్పంగానే నాకు ఫోన్ కాల్స్ వస్తే పర్లేదు. విత్ హోల్డింగ్, టైత్ అండ్ ఆఫరింగ్. నేను చెప్తున్నాను కండి, దేవుని బిడ్డలు లేని వారిగా లేకపోతే అప్పులతోనూ ఉండటానికి మెయిన్ కారణం దేవుడు చెప్పిన మాట చెయ్యాలండి. మీరు కావలిస్తే ఆ యొక్క మలాకీ గ్రంథం 3:8 ప్రకారము ప్రభు అంటాడు, మీరు నా యొద్ద నుండి దొంగిలితిరి అంటాడు. క్లియర్గా ఉంటాడు. యు ఆర్ రోబింగ్ ఫ్రమ్ మీ. అయ్యా, మీ యొద్ద నుండి మేము దొంగిలించటం ఏంటి? ఏమేమి దొంగిలిస్తున్నారంట? 10వ భాగమును, కృతజ్ఞత అర్పణలను మనము దొంగిలిస్తున్నాం. విత్తనం ఇస్తానన్నాడు. ఆ విత్తిన తర్వాత ఆ పంట కోసి ఆయన విత్తనం ఆయన ఇవ్వటానికి మనకేమి నొప్పి? దేవుని దృష్టిలో రాజుల్లాగా మనం ఉండాలి, ఆయన కుమారులాగా ఉండాలి. కానీ మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మానవుడు దేవుని యొద్ద నుండి దొంగిలించిన, ఇక్కడ డబ్బు కాదు, ఇంకోటి కాదండి, మన విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది. నేను ఒక అన్యజన కుటుంబం నుంచి వచ్చిన, ఇవన్నీ నాకేమి తెలియదు, కానీ ప్రతిదీ వాక్యంలో చూసుకున్నామండి. ఓకే, వాక్యానుసారంగా అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, ఇది ఉన్నది కనుక ఖచ్చితంగా దీని వలన నాకు విత్తితే పంట కోస్తా. ఆయన అన్నాడు, అయ్యా మీరు జామకాయ విత్తనం విత్తితే జామకాయలు, యాపిల్ అయితే యాపిల్, కానీ టైం పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైతే మేము విత్తటం ఒక విశ్వాసిగా ఒక అన్యుడి నుంచి విత్తుకుంటా వచ్చానో, మిమ్మల్ని బలపరచడానికి చెబుతున్నా, అన్ని కూడా దేవుడు సకాలములు విత్తిన దానికి 100 దేవుడు నన్ను ఫలింపచేశాడు. ఈనాడు సేవకుడు విత్తాడు, చెప్తాడు, విశ్వాసి కూడా ఇతరులకు చెప్తారు, ఒరే మీరు ఎత్తండ్రా అంటాడు, ఆయన మాత్రం ఎత్తాడు. చూడండి, అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటకు వస్తారంట. మనం ఈ దేవుని దగ్గర నుంచి ఈ యొక్క ఇచ్చిన దానిలో 10వ భాగము గాని కృతజ్ఞత అర్పణలు మనం ఎప్పుడు కూడా దొంగిలించకూడదు. ఒక వ్యవసాయకుడు కూడా ఎకరం పొలంలో కొన్ని ఒడ్లు కూడా దాచి మళ్ళా నెక్స్ట్ ఇయర్కి ఇస్తే మళ్ళా అంత 100 ఆ పంటను పొందుకుంటాడు. ఇది నిజమండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో మంది పిల్లలు ఈనాడు కూలి పనులు కూడా వేవేల రూపాయలు తీసుకుంటారు. ఆయన ఇచ్చి ఇవ్వమంటున్నాడు, లేకుండా కాదు. ఇలా చేసి చూడండి, దేవుడు మీ కుటుంబంలో 3 విషయాలు అద్భుతంగా చేస్తాడు. ఒకటి, అనారోగ్యం ఉండదు, అనవసరపు ఖర్చులు ఉండవు, రోగాలు రావు. ఈ 3టిని దేవుడు గద్దించి మీ కుటుంబంలో ఆరోగ్యం, ఆనందము మీ గిన్నె నుండి పొంగి పొర్లునుగాక. దేవుని యొక్క 10వ భాగం అర్పణలు, కృతజ్ఞత అర్పణలు ఇవ్వటంలో మీరు దొంగలుగా ఉంటే దేవుని దృష్టిలో మరి మనం ఏం పొందుకుంటున్నామో చూడండి. అలాగ మీరు ఉండొద్దు. మొట్టమొదటిది, ఇచ్చుటలో మనం దొంగలుగా ఉన్నాం, దాని నుంచి మనం బయటికి రావాలి. చూడండి, ఎప్పుడైతే మనం వాటిని ఇవ్వటం ఆపేస్తామో, సీజింగ్ అంటే హోల్డింగ్ అంటే సీజింగ్ వైలెంట్లీ, సమస్తం ఆగిపోదు. మీరు ఎంత ప్రార్థన చేయండి, ఎంత ఉపవాసం ఉండండి, విత్తడం మొదలు పెట్టావా, ఇత్తి ఉన్నావా, గొప్ప మహా పంటను మీరు చూస్తారు. దేవుని దృష్టిలో దొంగలుగా ఉండొద్దు. నేనంట్లా మలాకి 3:8 ఉంటుంది. ఓకే, రెండోది చూద్దాం. ఎందుకంటే ఇది కేవలము సంఘము గురించే నేను మాట్లాడుతున్నా, నాట్ ఓన్లీ మై చర్చ్. ఎక్కడైతే ఏ సంఘములు అయితే ఇలా ఉన్నారో, ఒక ఆయన అన్నాడంట, ఒక 2 పాస్టర్లు కలిసి ఒక చోట కూర్చుని, అయ్యా మరి మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు? 100 మంది. మీ చర్చిలో ఎంతమంది ఉన్నారు? 50 మంది. మరి మీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ 10వ భాగము కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నారా అని అంటే, అయ్యా మా చర్చిలో 50 మంది ఉన్నారు, మరి 50 మందిలో 30 మంది ఇస్తున్నారు అన్నాడు. ఓ, మీ చర్చ్ బాగుందని. ఇంకొక ఆయన 100 మంది అన్నాడంట, మా చర్చిలో 100కు 100 మంది ఇస్తున్నారు అన్నాడు. షాక్ తిని, అదేంటంటే ప్రతి ఒక్కరు దేవునికి ఇస్తున్నారు. ఎలా అంటే రోగాల ద్వారా, అనవసరపు ఖర్చుల ద్వారా. జాగ్రత్త, ఇచ్చితే నువ్వు ఆరోగ్యము, ఆనందము, సమాధానము నీ గిన్నె నుండి పొంగి పొర్లునుగాక. అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబడునుగాక. ఓకే, రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే స్టీలింగ్ గాడ్స్ హోలీ టైం. నీవు మొట్టమొదటిది టైతు అర్పణలు దొంగిలిస్తున్నావు. రెండోది హోలీ టైం, నీ యొక్క పరిశుద్ధమైన సమయాన్ని దేవుని దగ్గరను దొంగిలిస్తున్నావు. అంటే ఏంటి తెలుసా? ఆ పరిశుద్ధ సమయంలో ఆ 3 గంటలు ఆ పరిశుద్ధుడితోనే నువ్వు బ్రతకాలి. అప్పుడు 6 రోజులు హాయిగా బ్రతుకుతావు. మీరు కావాలితే నిర్గమాకాండం 20 అధ్యాయంలో 8 నుంచి 11 వరకు ఏమంటున్నాడు ఇక్కడ? విశ్రాంతి దినమునంట పరిశుద్ధముగా ఆచరించాలి. కొంతమంది ఎలా వస్తారంటే, యూత్ కానీ కొంతమంది తల్లులు మడ్డిగా వస్తారు. ఎందుకు వస్తారు?
ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత చక్కగా తయారవుతారు. కానీ అంటే ఈ బట్ట నేను చెప్పట్లేదు, కానీ సిద్ధపడి రావాలి. శనివారం నైటు ఫాస్టింగ్ ఉండి సిద్ధపడి, ఆ మహానుభావుడైన బైబిల్ మిషను దేవదాస్ అయ్య గారంట శనివారం రాత్రి ఏమీ తినకుండా ఆదివారం నాటికి వచ్చేవాడంట. సండే ఏమని చెప్పాడంటే, ఎప్పుడైతే దీన్ని ఖాళీ చేస్తావో ఆదివారం నాడు నింపుతాడంట. ఆమేన్. మనం పీకల్లాగా దీని వచ్చేసి ఆ గోడ కానుకుని గురక పెడితే సైతాను ఎక్కి ఎక్కి మిమ్మల్ని తొక్కుద్ది. అందుకని ఈరోజు ప్రభు అన్నాడు, నీ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలంట. 6 దినాలు కష్టపడు పొద్దునే అర్ధరాత్రికి, బట్ 7వ దినమున మాత్రం నో వర్క్. నీ కష్టం దీవెనకరంగా మారాలంటే ఎన్ని పనులున్నా వాడు 1 కోటి కాదు 500 కోట్లు ఇచ్చినా కానీ ఆ 3 గంటలు ప్రభువు సన్నిధిలో గడపాలి. ఎందుకు తెలుసా? ఈ విశ్రాంతి దినానంట దేవుడు పరిశుద్ధపరిచి హోలీడే చేసి దాన్ని ఆశీర్వదించాడంట. అంటే సండేని దేవుడు ఆశీర్వించిన రోజున నువ్వు అక్కడ కూర్చుంటే ఆ ఆరాధనలో, ఆ వాక్యములో, ఆ ప్రార్థనలో నువ్వు మునిగి తేలితే నీ పిల్లల మీద ఈ సబ్బాతుడే, ఈ ఆదివారం రోజు మీకు గొప్ప దీవెనకరంగా ఉంటుంది. దయచేసి ఈ ఆన్లైన్లో చూడండి, నేను కాదంటలేదు, కానీ 3 గంటలు మీరు ఆ దేవుని సన్నిధిలో గడపండి. ఎందుకో తెలుసా? ప్రభు రాకడ సమయంలో సంఘం కొరకే రాబోతున్నాడు గనుక. రెండవది, దేవుని యొక్క పవిత్రమైన సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం. ఆయన డబ్బుని మనం దొంగిలిస్తున్నాం. రెండవది, ఆయన పవిత్రమైన సమయాన్ని దొంగిలిస్తున్నాం. అందుకే మన యొక్క బతుకు ఎక్కడేసిన గొంగళి అక్కడుంది. అలాగూ మీరు ఉండకూడదు. ఆమేన్. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే, ఆరాధన అంటే కొంతమందికి అసలు విలువే తెలియదు. నెగ్లెక్టింగ్ వర్షిప్. చాలామంది ఆరాధనను నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు నీకు తలపోటు, ఎందుకు నీకు గ్యాస్ నొప్పి, ఎందుకు నీకు కాళ్ళ నొప్పులు, సంతోషంగా ఉన్నావా, కీర్తనలు పాడు. అందుకనే చాలామంది లోకంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఇంచుమించు 90 సంవత్సరాలు బ్రతికాడంటే ఆయన లోకంలో నమ్ముకున్న పాటలు, కొన్ని మన పాటలు కూడా పాడాడు. కానీ ఆత్మ సంబంధమైన పాటలతో మీరు అనేక 100 మంది కలిసి ఆరాధిస్తున్నప్పుడు దేవుని ఆత్మంట వారి మీదకి దిగుతుందంటండి. ఆరాధనలో నీ నొప్పులు పోతాయి, ఆరాధనలో నీ అప్పులు పోతాయి, ఆరాధనలో నీ కష్టాలు పోతాయి, ఆరాధనలో నీతో పాటు దూతలు కూడా ఆరాధిస్తూ ఉంటాయి. మూడోది, మనం దేన్ని దొంగిలిస్తామంటే నెగ్లెక్టింగ్ ఆర్ వేస్టింగ్ వర్షిప్. అంటే దాని అర్థమే ఉన్నాడంటే ఇగ్నోరింగ్ ద గ్రోత్ ఆపర్చునిటీ. అంటే మనము ఆరాధించేవాడు ఆత్మలో ఎదిగే అవకాశం సమయం అది. దయచేసి పాటలు అయిపోయిన తర్వాత వెళ్ళకండి, మానేయండి. ఆ రోజు మధ్యలో వాళ్ళకి మీరు డిస్టర్బెన్స్ వచ్చి తెల్ల మొఖాలు ఎక్కువ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో చేతులైతే ఆరాధిస్తుంటే వీళ్ళు మాత్రం ఇట్లా చూస్తూ ఉంటారు. పౌలు శీలలో ఆరాధిస్తున్నారు. రాత్రంతా అద్భుతాలు జరిగినాయి, రక్షణ కార్యం జరిగింది. మూడోది, ఆరాధన నిర్లక్ష్యం చేయటము మీ స్పిరిచువల్ గ్రోత్కి ఆటంకం గనక ఆరాధన సమయాన్ని, ప్రభుని మహిమపరిచే సమయాన్ని మీరు దొంగిలించకండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 10:25 ప్రకారము పాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తారు, పాటల ద్వారా మనల్ని ఎంకరేజ్ చేస్తారు, పాటల ద్వారా మనకి ఆదరణ దొరుకుతుంది. ఈ మధ్య ఒక సాంగ్ వచ్చింది, ఆ బిడ్డ 40 సంవత్సరాల నుంచి పాటలు రాస్తానంట. బట్ ఈ సాంగ్ అతను ఒక్కసారే తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళందరికీ తెలియజేసింది, ఏది ఏమైనా చేయగలవు, కథంతా మొత్తం మార్చగలవని. అది ఎక్కడ? నీ కథంతా మారేది ఎక్కడో తెలుసా? సంఘములో. నువ్వే కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ జాతి తెలియదు, ఏ ఊరో తెలియదు. ఒక్కసారి చర్చిలోకి అడుగుపెడితే రక్త సంబంధి కంటే ఎక్కువగా ప్రేమించేది ఏంటో తెలుసా? ఆయన శరీరం అనగా సంఘం. హెబ్రీ 10:25 ప్రకారం ఇక్కడ ప్రభు అంటాడు, కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎంత డిజిటల్ వచ్చినా ఎక్కడ 2-3 కూడి ఆయన నామాన్ని స్తుతిస్తారో, 2 పౌలు శీలలు. ఇంకా చెప్తే దావీదు ఒక్కడే ఆ టైంలోనే ఆయన ఆరాధిస్తూ ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఏకాంతంగా ఆరాధించాలంటే నాకు చాలా 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 ఇష్టం. ఆమేన్. సో కనుక మూడోది, ఆరాధనని నెగ్లెక్ట్ చేయకండి. ఏమండి, మీ ఇంటిలో కుటుంబ ఆరాధన జరుగుతుందా? ప్రతిరోజు రాత్రిపూట అట్లీస్ట్ ఒక 2-3 సాంగ్స్ పాడుకుంటున్నారా? ఒక వాక్యము ప్రార్థన కనిపెడుతున్నారా? కానీ ఇది కరువైపోతుందండి. ఆరాధన లేకపోతే, ఆరాధన నిర్లక్ష్యం చేస్తే మీ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ అవకాశాలన్నీ మీరు కోల్పోతారు. ఇది 3వ రీజను. ఆమేన్. ఆరాధన సమయాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమ చూపుచు ఒకరికొకరు
సత్కార్యాలు చేయుచు ప్రభువులో మనం ఎదుగుదాం. 4వది చూద్దాం. నెగ్లెక్టింగ్ హెల్త్, రోబింగ్ గాడ్స్ టెంపుల్. ఏమండి? రోబింగ్ గాడ్స్ టెంపుల్. ఇవాళ చాలా మందికి గుండె ఆగిపోతుంది, లంగ్స్ పాడైపోతుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి. అవి ఫెయిల్ అయ్యేదో కూడా తెలియదు. కడుపు అంతా తెగ ఉబ్బిపోతుంది. మీకు విషయం తెలుసా? నేను చాలా సార్లు చెప్పానండి, గ్యాస్ ప్రాబ్లం రావటానికి మసాలాలు కాదు, మాటలు. మీరు సామెతలు 8:18 చూస్తే, కొండిగాని మాటలు లో కడుపులోనికి దిగునంటాడు. మీరు అనుకున్నారు నీ భర్తను బాగా తిట్టా, లేకపోతే ఆ భార్య భర్తను తిట్టిందో వాడితో బాగా గొడవ వేసుకుని ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ ఉంటారు చూసారా, లేనిపోయిన బూతులు మాట్లాడతారే, వాటి వల్ల మాత్రమే మీకు గ్యాసు, ఎసిడిటీ ముదిరితే క్యాన్సర్ ఖచ్చితంగా అయిపోద్ది. మీరు మాట్లాడే మంచి మాటలు, దీవెనకరమైన మాటలు మీకు ఆరోగ్యవంతంగా చేస్తాయి. అలాగే మీరు మాట్లాడే పనికిరాని బూతులు ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటే వాడిని బాగా కడిగేశానని అవి లో కడుపులోకి వెళ్ళి మీ యొక్క స్టొమక్ని కుళ్ళు చేస్తాయి అంట. అందుకే 3వది మనం ఏం దొంగిలిస్తున్నామంటే ఆయన యొక్క దేహాన్ని దొంగిలిస్తున్నాం. ఆయన దేహం అంటే ఏంటిది? మన దేహము. అంటే మన యొక్క దేహం అనారోగ్యం పాలైందనుకో, దానికి కారణము నువ్వే. ఎందుకో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20 వరకు ప్రభు అంటాడు, మన దేహము దేవుడు అనుగ్రహించినది. ఎందుకో తెలుసా? అది కేవలము పరిశుద్ధాత్మకు నిలయము. అందుకనే ఇక్కడ ప్రభు అంటాడు 1 కొరింథీ 6:19-20లో, మీ దేహము దేవుడు అనుగ్రహించింది, అది పరిశుద్ధాత్మకు నిలయము, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడ్డాం. అవునండి, చాలామంది క్రైస్తవులకి అర్థం కాదు ఏంటంటే, నేను కడగబడ్డానా, నేను శుద్ధీకరించబడ్డానా? అయ్యో, 2025 సంవత్సరాల క్రితం రక్తము కార్చి తన రక్తము చేత తన ఆత్మ చేత మనల్ని శుద్ధీకరించినప్పుడు ఈ దేహం అనే ఆలయము ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉంచడానికి ప్రయత్నము చెయ్యండి. ఎందుకంటే మీరు ఇచ్చిన డబ్బుతో కాదు దేవుని మహింపరిచేది. డబ్బు ఎందుకు నేను టైత్ ఆఫరింగ్ చెప్పానంటే, టైత్ ఆఫరింగ్ అనేది దేవుని పని కొరకు, అలాగే మన చర్చిలో ఎవరైనా కానీ పేదవారు ఉంటే వారికి పంచటానికి, అంతే. ఎప్పుడైతే ఆయన విశ్వాస ప్రకారం మనం ఇచ్చినామో 100 అంతులుగా 30 అంతులుగా 60 అంతులు ఖచ్చితంగా దీవించబడతారు. ఇక్కడ 3వది ఏంటంటే నెగ్లెక్టింగ్ యువర్ హెల్త్. అంటే యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ టెంపుల్. అంటే దేవుని యొక్క మహిమ ఇక్కడ ఉండకుండా ఈ దేవాలయమును నువ్వు దొంగలుగా చేస్తున్నావు కనుక ఇప్పుడు నువ్వు ఈ దేహముతోనే దేవుని మహిమపరచాలి. మొదటిది టైత్ అండ్ ఆఫరింగ్లో దొంగగా ఉన్నావు. 2వది ఆదివారం ఆరాధనకు రావటంలో టైంలో దొంగగా ఉన్నావు. 3వది ఆరాధించటంలో నిర్లక్ష్యము, నెగ్లెక్టింగ్ చేస్తూ దేవుని ముందు దొంగగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 4వది చూద్దాం. 4వది ఏమంటున్నాడంటే మిస్యూజింగ్ స్ట్రెంగ్త్. అంటే రాబింగ్ గాడ్స్ గ్లోరీ. నేను ప్రార్థన చేస్తే ఏంది నువ్వు ప్రార్థన చేసింది? ఈ అద్భుతాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, వాడికి హీలింగ్ జరిగింది. నో. ఎప్పుడూ కూడా దేవుని మహిమను మనము దొంగిలించకూడదండి. ఇక్కడ ఆయనే మనకు బలం, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు దుర్గము. కనుక ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కారు నాది, అవునా కదా, ఈ ఇల్లు నాది, అబ్బో నేను తినే భోజనము ఎవరు కూడా తినలేరని కొంతమంది ఏం చేస్తారంటే, ఆయన ఇచ్చిన బలాన్ని, ఆయన ఇచ్చిన శక్తిని, ఆయన ఇచ్చిన హోదాని నా 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 అంటారు. కానీ ఇక్కడ ప్రభు ఏమిటంటే 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు భోజనం చేసిన, పానం చేసిన, మరి ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అది కేవలము దేవుని మహిమ కొరకు మాత్రమే చెయ్యాలి. అంటే దేవుని మహిమను, దేవుడిచ్చిన బలాన్ని కూడా ప్రజలు దొంగిలిస్తున్నారు. ఆమేన్. కనుక మనం ఏది చేసినా, ఏమండి, అబ్రహాము దేవుని మహిమపరిచాడు, ఇస్సాకు దేవుని మహిమపరిచాడు, యాకోబు దేవుని మహిమపరిచాడు, దావీదు దేవుని మహిమపరిచాడు, అపోస్తులు దేవుని మహిమపరిచారు. కనుక నీకిచ్చిన బలము ఇది నాది అనుకోండి, దేవుని బలము, దేవునికే మహిమ కలగలం. కనుక దేవుని బలాన్ని, దేవుని మహిమను దొంగలించకూడదు. ఈ 5 కూడా ఎప్పుడైతే నువ్వు దశమ భాగము కృతజ్ఞతార్పణ, ఎప్పుడైతే పరిశుద్ధ దినమును చక్కగా ఆచరిస్తావో దొంగిలించకుండా ఆ టైమును, ఎప్పుడైతే ఆరాధన చక్కగా చేస్తావో ఆరాధన సమయమును దొంగిలించుకోకుండా, ఎప్పుడైతే నీ యొక్క ఆరోగ్యమును నిర్లక్ష్యం చేస్తావు, అంటే నీ దేహాన్ని పాడు చేయకుండా ఉంటావో, ఎప్పుడైతే నీ బలమును ఆయన మహిమ కొరకు వాడతావో ఖచ్చితంగా నువ్వు
గొప్పగా గొప్పగా దీవించబడి కోట్ల కొలది ప్రజలకు దేవునికరంగా ఉంటావు. అందుకే మీరు కీర్తనలు 144లో 1 నుంచి 15 వరకు మీరు చదివితే ఈ రోజు నుండి మీరు చేయవలసిన పని ఏంటంటే ఒకటండి. ప్రభు అంటున్నాడు, రిమెంబర్ గాడ్స్ హెల్ప్. ఎప్పుడు కూడా దేవుని సహాయం కొని గుర్తుపెట్టుకోండి. ఆయనే కోట, ఆయనే కొండ. రెండవది, రిలే ఆన్ గాడ్స్ హెల్ప్. ప్రతి విషయంలో కూడా, తుమ్మినా దగ్గర ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన మీదే ఆధారపడి ఆయన సహాయం దయచుకోండి. మూడవది, రిక్వెస్ట్ ఇన్ గాడ్స్ హెల్ప్. ఆయనకు మొరపెట్టండి, బతిమలాడుకోండి, గ్రహింపలేనని గొప్ప సంగతులు చెప్తాడు. నాలుగవది ఏంటంటే రిజాయిస్ ఇన్ ద గాడ్స్ హెల్ప్. కీర్తనలు 144:15 ప్రకారం, ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమ దేవుడు కాగల జనులు ధన్యులు. ఎప్పుడైతే సంఘానికి క్రమంగా వెళ్తావో, దేవునికి ఇస్తావు, దేవుని ఆరాధిస్తావు, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడతారో, అక్కడ 144లో 11 నుంచి 14 వరకు, మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉంటారు, మా కుమార్తెలు నగరానికి చెక్కిన మూల స్తంభాల వలె ఉంటారు, వారి ఈదుల్లోనంటే ఎవ్వరు చూడబడరంట. అంత గొప్ప ధన్యత దేవుడు మనకిస్తాడు. ఏమంటే సంఘములో బుద్ధి కలిగల కన్నీకు నిలబడండి. ప్రభు వచ్చే రాకడలో ఎత్తబడే గుంపులో మీరందరూ ఉండునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన వారములో, గడిచిన కాలంలో మన యేసయ్య చేసిన కొన్ని మేలు తెలుసుకుని యేసయ్యను మహింపరుద్దాం. మరి చాలామందికి ఈ యొక్క గుండె వాళ్ళు పాడైపోయింది, లేకపోతే స్టంట్స్ పడాలి భయపడుతూ ఉంటారు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈమె పేరు కృపావతి అండి. నేను ఇంతకు ముందు కూడా సాక్ష్యం పంచుకున్నాను. యశోదాలో టెస్టులన్నీ చేసి డాక్టర్ చెప్పిన సాక్ష్యం ఏంటంటే 100% ఈమెకి మొట్టమొదటి ఆపరేషన్ చేయాలన్న. ప్రార్థన చేసినాక విత్ రిపోర్ట్స్ ఏ వాళ్ళైతే అంటే బిఫోర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఆ వాల్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, ఆపరేషన్ అవసరం లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ మార్చడం అంటే తర్వాత కూడా చాలా రిస్క్. మరి బోల్డ్ అంతా 10 లక్షల పైన అవుతుంది. కానీ అద్భుతంగా డాక్టర్ ఇలా జుట్టు పట్టుకున్నాడంటే నేనే కదా టెస్టులన్నీ చేసిందాన్ని. కానీ చూస్తే అక్కడ ఆ మూసుకుపోయిన వాళ్ళు క్లియర్గా ఉందండి. ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికే మహిమ కలుగునుగాక. మరి పోయిన వారము మండే రోజు నేను అక్కడ అంటే గన్నవరం దగ్గర ఒక ఊరు వెళ్ళాను. ఆ ఇంటిలో జరిగిన అద్భుతాలు మీకు ఈరోజు చెప్తా. మొట్టమొదటిది అతని పేరు రాంబాబు అండి. మరి భయంకరమైన చేతబడి క్రియలతో బాధపడుతున్నారు. ఆ క్రియలు ఎట్లాగంటే తనకేమో పోట్లు పొడిచినట్టు కిడ్నీల దగ్గర, నడుము దగ్గర నిద్ర పట్టనేరు. తన భార్యకైతే చెస్ట్ నొప్పి వస్తూ ఉండేది. కానీ అద్భుతంగా ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించా మరలా అక్కడికి వెళ్ళినాక ప్రార్థించినప్పుడు సంపూర్ణంగా బిడ్డలు విడుదల పొందారు. ఇటు మహిమ గల కార్యముకి మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి అక్కడే మెట్లపల్లి నుంచి వచ్చిన రజని మరి సయాటిక్ పెయిన్తో బాధపడుతుంది. మరి ఎప్పుడైతే చేతులుంచి ప్రార్థించామో దేవుడు అద్భుతంగా ఆమెకు స్వస్థతనిచ్చాడు. వారి అల్లుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆ వెన్నుపూస నడుము దగ్గర మధ్యలో విపరీతమైన నొప్పి. మరి తన జాబ్ కూడా చేయలేకపోయిన స్టేజ్, మంచి జాబ్ ఉంటే మరి ఆ జాబ్ కూడా అతను రిజైన్ చేశాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క నడుము మీద చేయి పెట్టి ప్రార్థించామో దేవుడు అద్భుతంగా
నేను అడిగా, అయ్యా నొప్పి ఏమైందంటే అసలు ఇప్పుడు లేదని. నేను అప్పటికప్పుడే తన వంగటం నార్మల్గా దేవుడు స్వస్థపరిచిన విధానంకే దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు జ్యోతి అండి, మరి బోడుపల్లో ఉంటుంది. ఆమెకి జ్వరముతో పాటు జాయింట్ పెయిన్స్, కదలైపోతుంది. ఆ యొక్క కొడుకు మా సంఘస్థుడు కాబట్టి ఫోన్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ఎప్పుడైతే నిలబడి అక్కడ ప్రార్థన చేశామో, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, మీరు చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుతారన్న మాటను బట్టి ఆ సిస్టర్ మీద చేయి ఉంచినప్పుడు 10 నిమిషాల్లో ఆ జాయింట్ పెయిన్స్ లేవు, కంప్లీట్గా తగ్గిపోయినది. ఆమేన్. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చెన్నై కుమారి రాజా, చెన్నై దగ్గర ఉన్న ఒక మారుమూల ఊరు, అతనికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్రియేటిన్ పెరిగింది, డయాలసిస్కి వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడైతే మేము 2 వీక్స్ నుంచి కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నాం, స్లోగా మరి అతనికి ఆ క్రియేటిన్ తగ్గుకుంటూ వస్తుంది. ఆ యొక్క వీడియో టెస్టిమనీ మేము సంపూర్ణంగా 100% వచ్చినప్పుడు మీతో పంచుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక సాక్ష్యాలు ఉన్నాయి, కానీ దయచేసి మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ప్రోగ్రాం కూడా ఆరాధన ఓటీటీలో కూడా త్వరలో రాబోతుంది కనుక ఆ స్క్రీన్ మీద వస్తున్న ఆ పేరుని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మీ టైంలో మీ అద్భుతం మీకు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నేను నీతిమంతురాలిని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరంగా వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడుము సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందో చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీ కాలు నొప్పి ఉంది, నడువు నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడువు నొప్పి విశ్వాసం ఉంటే చెప్పండి, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? ముడుకంటే మోకాలు నొప్పి నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తాం. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మేము ఏమేమి నీ దగ్గర నుంచి దొంగిలించామో ఇప్పుడు నేర్చుకున్నాం. ఇక మీదట ప్రభువా, నీకు ఇవ్వవలసినది పరిశుద్ధ దినమును పవిత్రంగా ఆచరిస్తూ ఆరాధించే సమయం నీకు ఇస్తూ మా సొంత బలం అనుకోకుండా నీకే మహిమ చెల్లిస్తూ నాయన, నీ కొరకు మేము గొప్ప సాక్షులుగా లేవనెత్తండి. అనారోగ్యముగా ఉన్న బిడ్డలను తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. గుండెను, లంగ్స్ని, కిడ్నీని, నరాలు, ఎముకలు, ప్రతి ఒక్క అవయము నీవు పొందిన గాయముల చేత, నీవు కార్చిన రక్తము ద్వారా నీ బిడ్డలకు సంపూర్ణమైన పరిపూర్ణమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. గృహాలు కట్టండి, ఉద్యోగాలు దయచేయండి నాయనా. నీకు స్తోత్రం. వివాహం జరిగిన బిడ్డలకు వాళ్ళు జరిగించండి ప్రభువా. ఓ చీకటితో బాధపడుతున్న ప్రతి బిడ్డను విడిపించండి దేవా. ఇప్పుడే రక్షణ కార్యం జరిగించండి. ఈ క్షణమే యేసుక్రీస్తు నా దేవుడని, రక్షకుడని, ప్రభు అని అంగీకరించే భాగ్యం దయచేయమని అనుక్షణము నిత్యం ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న బిడ్డలను నూరంతులుగా దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.